హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకనొక టైంలో మన సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ అటువంటి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు 1000 crore మూవీ కూడా లేదు. దానికి మెయిన్ గా 4 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ప్రెజెంట్ వాళ్ళ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ లేరు. కమల్ హాసన్, రజనీకాంత్ గారు మరో 2-3 మూవీస్ తర్వాత పర్మనెంట్ గా మూవీస్ చేయటం ఆపేస్తారు. విజయ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు. అజిత్ గారు ప్రెజెంట్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మన తెలుగు స్టేట్స్ లో మంచి మార్కెట్ ని సంపాదించుకున్న సూర్య గారు టైర్ 2 కి చెందిన హీరో. కేవలం సూర్య గారు మాత్రమే కాదు, కార్తీ, ధనుష్, విక్రమ్ వీళ్ళంతా కూడా టైర్ 2 కి చెందిన హీరోలు. రీజన్ నెంబర్ 2, ప్రెజెంట్ తమిళ్లో స్టార్ డైరెక్టర్స్ తక్కువ. అంటే ఒకనొక టైంలో ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన శంకర్ గారు అండ్ మణిరత్నం గారు ప్రెజెంట్ ఫామ్ లో లేరు. అంతేకాదు, శంకర్ గారు ఐ మూవీ నుండి ఇప్పటి వరకు ఒక్క హిట్ మూవీని కూడా తీయలేదు. 2018 లో రిలీజ్ అయిన 2.0 మూవీ కేవలం తమిళ్లో మాత్రమే హిట్ అయింది. మిగిలిన ఇండస్ట్రీస్ లో ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత శంకర్ గారు డైరెక్ట్ చేసిన భారతీయుడు 2 అండ్ గేమ్ చేంజర్ మూవీస్ అతిపెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రెజెంట్ శంకర్ నుంచి మూవీ అంటే ఆడియన్స్ ఎవరో కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రీజన్ నెంబర్ 3, తమిళ్లో కొంతమంది యాక్టర్స్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు. ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే తమిళ వాళ్ళు మూవీస్ బాగుంటే పెద్దగా ప్రమోట్ చేయరు, కానీ బాగోలేని మూవీస్ కి మాత్రం పీక్స్ లో ప్రమోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కూలీ, కబాలి, 2.0, కంగువా ఈ మూవీస్ కి పీక్స్ లో ప్రమోషన్స్ జరిగాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ గా నిలిచాయి. రీజన్ నెంబర్ 4, తమిళ ఆడియన్స్ వేరే లాంగ్వేజెస్ కి సంబంధించిన మూవీస్ కి సపోర్ట్ చేయరు. వాళ్ళు థియేటర్ కి వెళ్లి మూవీ చూడాలి అంటే ఆ మూవీలో ఉన్న హీరో హీరోయిన్ తమిళనాడుకి చెందిన వాళ్ళు అయి ఉండాలి, లేదా ఆ మూవీ డైరెక్టర్ తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ అయి ఉండాలి. అలా అయితేనే వాళ్ళు థియేటర్ కి వెళ్లి మూవీ చూస్తారు. అండ్ వాళ్ళ మూవీస్ కూడా వాళ్ళ నెగిటివిటీకి తగ్గట్టుగా ఉంటాయి. ఒక్కసారి మనం 20 years వెనక్కి వెళ్తే గతంలో వచ్చిన చంద్రముఖి, గజని, అపరిచితుడు ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ అండ్ డిఫరెంట్ మూవీస్. కానీ ప్రెజెంట్ వాళ్ళు అటువంటి మూవీస్ ని తీయట్లేదు. ఈ రీజన్స్ వల్లే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు 1000 crore మూవీ కూడా లేదు.